ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. నీకీ మధ్య పెళ్ళయింది కదా, పైగా హనీమూన్ ట్రిప్ అని కూడా చెప్తున్నావు. అక్కడికి వెళ్ళి ఈ రిస్క్ ఎలా తీసుకుంటావు? అప్పుడు అర్జున్ ఏమంటాడు? అర్జున్ని నేను చూసుకుంటానక్క. అన్నయ్య లవ్ చేసిన అమ్మాయి ప్రాణాలతో ఉందని తెలియగానే జరిగిన వాస్తవాలన్నీ కూడా నేను ఆయనకి చెప్పగానే ఆయనే అభికి నీకు మ్యారేజ్ చేస్తారక్కా. సత్యస్థానంలో ఉండి నువ్వు కొంచెం ఆలోచించమ్మా. పాపం తను హ్యాపీగా ఉండాల్సిన జీవితాన్ని పక్కన పెట్టి నీ కోసం పోరాడుతుంది. ఈ అరక ట్రిప్ ఏదైతే ఉందో ఒక కిల్లర్ షాట్ అమ్మా, అది ముగించే తీరాలి. దేవి, నాకు అలాగే అనిపిస్తోంది. నువ్వు ఒప్పుకో అమ్మా. శృతి, అమ్మా శృతి, ఇంకా చిన్న పిల్లలాగా ఫోన్ లో గేమ్ ఆడుతున్నావేంటమ్మా? అది చూస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అక్కడ సీరియస్ ప్రాబ్లం నడుస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వదిన వేసే ప్లాన్స్ అన్ని అడ్డుకుంటూ ఆ అసాధ్యురాలు సత్య ఒక్కొక్కటి నాశనం చేస్తూ ఉంది. వాళ్ళ పుట్టింటికి వెళ్లి వరకట్నంగా నగలు తీసుకుందామని చూస్తే మీడియా వాళ్ళు వచ్చి మొత్తం అంతా అడ్డుకున్నారు. ఇంటికి పిలిపించి వాళ్ళ నాన్న దగ్గర స్థలం తీసుకుందామని చూస్తే అదేదో పూర్వీకుల ఆస్తి, వీలునామా, అది ఇది అని మొత్తం తలకిందులైపోయింది. అమ్మా, ఇదంతా నాకు కూడా తెలుసు. ఇప్పుడేంటి, సత్య గర్భవతి అయితేనే అత్తయ్యకి ఆస్తి వస్తుంది. అన్నీ నేను ఫాలో అవుతూనే ఉన్నా, ఓకేనా? అయ్యి, ఏం చేస్తున్నావు శృతి? ఇలాగే నువ్వు మాట్లాడకుండా ఉన్నావనుకో, అభిని నువ్వు ఎప్పటికి పెళ్లి చేసుకుంటావు? ఈ ఆస్తంతా మన చేతికి ఎప్పుడొస్తుంది? సరే, నువ్వేం ప్లాన్ వేస్తున్నావు? ముందసలు ఆ సత్య ఏం ప్లాన్ చేస్తుంది అనేది మనకు తెలియాలి శృతి. అది తెలిస్తేనే మనం కూడా ప్లాన్ చేయగలం. సరే, నువ్వేమీ వరి అవ్వకు. నేను తన్ను ఫాలో అయ్యి ప్లాన్ ఏంటని నేను కనపెడతాను. కానీ అనవసరంగా నా ఫోన్ ఇంకోసారి లాక్కోద్దు. అలా చేస్తే నాకు కోపం వస్తుంది. నా టెన్షన్ ఎవరికి అర్థం కావట్లేదేంటి? అయ్యో, ఏం చెయ్యాలి? నా ప్రాణానికి ఇదొకటి. ఆ నలన్ వాళ్ళ ఆస్తి లాక్కునేలోపు వదినికి ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఇక్కడ చాముండేశ్వరి ఆస్తి లాక్కోవడం చేత కాక నా లక్ష్యమే గాలిలో కలిసిపోయేలా ఉంది. అయ్యో, ఏం చేస్తున్నానో ఏంటో తెలియట్లేదే. అమ్మా, ఇదిగోండమ్మా జ్యూస్. థ్యాంక్ యూ. అదే ఏం చేస్తున్నారు? పడుకున్నారమ్మా. ఆవిడ్ని బాగా చూసుకో. సరే అమ్మా. కొంచెం కోపంగా ఉంటారు, అప్పుడప్పుడు ఏమైనా కావాలని అడిగి మరీ బాగా చూసుకో. అక్కనా? ఇప్పుడే కదా మాట్లాడొస్తున్నాను, మళ్ళీ సడన్ గా కాల్ చేస్తోందేంటి? అక్క, సత్య, ఏంటక్క? ఏదైనా ప్రాబ్లమా? ఇప్పుడే కదా అక్కడి నుంచి వచ్చాను. లేదే, ప్రాబ్లం అంటూ ఏమీ లేదు, నువ్వు భయపడొద్దు. కానీ నాకు బాగా అయోమయంగా, ఒక రకమైన కంగారుగా ఉంది సత్య. విషయం ఏంటో చెప్పక్క. నువ్వు వచ్చి నీ ప్లాన్ అంతా చెప్పేసి వెళ్ళిపోయావు, కానీ నాకే మనసు ఒప్పుకోవట్లేదే. మీ ఇద్దరికి ఇప్పుడే కదా పెళ్ళయింది, కొంచెం ఆ జీవితాన్ని సంతోషంగా అనుభవించండి సత్య. నా సంతోషం, జీవితం, లక్ష్యం ఇవన్నీ కూడా నీ చుట్టూనే ఉన్నాయి. నీ కడుపులో ఉన్న బిడ్డ ఆలోచనలతో ముడిపడి ఉన్నాయి. నిన్ను సెటిల్ చేయకుండా నాకు మనశ్శాంతి లేదు, నిద్ర కూడా రాదు. సత్య, ముందు మీరు సెటిల్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకునే కదా పెళ్లి చేసుకున్నాను. అది నాకు కూడా తెలుసు సత్య. అదేంటంటే నీకు నేను ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? అర్జున్ గురించి కూడా ఆలోచించు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఆయన ఎంతో తప్పిస్తున్నారు. నీకోసం ఏమైనా చేయడానికి తను ఎదురు చూస్తున్నారు. ఒక అక్కగా చెప్తున్నానే, ఆయన్ని సంతోషంగా చూసుకోవడం అనేది నీ బాధ్యత కదా. ఆ చాముండేశ్వరి కూడా నిన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి కదా. అన్ని కరెక్ట్ గా సెట్ అయిన తర్వాత మనం ఈ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు కదా సత్య. ఇప్పుడే ఈ రిస్క్ తీసుకోవాలో చెప్పు. అక్కా, నీకు తెలిసి మాట్లాడుతున్నావా లేక తెలియక మాట్లాడుతున్నావా? మన కోసం సందర్భం ఎదురు చూస్తూ ఉండదు, మనమే సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు అది వచ్చింది.
అక్కడికి వెళ్ళి తీరాల్సిందే, రిస్క్ కూడా తీసుకుని తీరాల్సిందే. మనకి ఎక్కువ టైం లేదక్క, అది నీకు అర్థం కావట్లేదా? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు అభిబావకి పెళ్లి జరిగి తీరాల్సిందే. హాయ్, రూమ్ లో సరిగా సిగ్నల్ రావట్లేదు, అందుకే ఇలా బయటకు వచ్చాను. నువ్వు మాట్లాడుకో. ఏమైంది? సారీ ఐశ్వర్య. ఏమీ లేదు ఐశ్వర్య, నువ్వు మా బావగారు అభిని చూడడానికి వచ్చేటప్పుడే కదా మీ అమ్మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది. అదంతా అపశకునంగా ఏమీ అనుకోలేదు. నువ్వు అలా అనుకొని మనసు పాడు చేసుకోవద్దు అంటున్నాను, సరేనా? ఏ, ఏంటి నువ్వు అవుతున్నావు? సడన్ గా ఐశ్వర్య ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను నేను మర్చిపోను లేదు, అలాగే వదిలేయడం కూడా జరగదు. అభి ఇప్పుడు అరకు వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే అతి త్వరలోనే నువ్వు అభిని మీట్ అయ్యేలాగా నేను ఏర్పాటు చేస్తాను. ఉంటాను. సరే. ఓహో, నువ్వు ఈ ప్లాన్ ఒకటి వేస్తున్నావా? ఏదేదో మాట్లాడి ఫోన్ టక్కున లైన్ కట్ చేసేసింది. నాకు తెలిసి ఎవరైనా వచ్చుంటారు, అందుకే తను మాట మార్చేసింది. తర్వాత ఫోన్ చేస్తాను. ఏ సుభద్ర, అంతా అయిపోయిందా? నేను త్వరగా బయలుదేరాలి, లేట్ అంతా అయిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇదిగో మీ బ్యాగ్ తీసుకోండి. ఏంటి శృతి? సత్య అభిబావ వెనకాల తిరుగుతుందని నైట్ మాట్లాడుకున్నాం కదా, నిజమే అమ్మా అది. తనేం చేయబోతుందో నేను కనిపెట్టేశానమ్మా. ఏంటి అలాగా? త్వరగా చెప్పమ్మా. అమ్మా, సత్య ఉంది కదా, అక్కకి వెళ్ళి రహస్యంగా ఫోన్ మాట్లాడుతుందమ్మా. అప్పుడు నేను వెనకాలే ఉండి విన్నానమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పు చెప్పు. అయ్యో, తను ఆ ఎస్టేట్ ఓనర్ వాళ్ళ అమ్మాయి ఐశ్వర్యతో కూడా కాంటాక్ట్ లో ఉందమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునమ్మా, తనతో ఏదో రహస్యంగా మాట్లాడుతుందమ్మా. ఏం మాట్లాడింది శృతి? తను ఏం మాట్లాడిందో చెప్పు శృతి. నువ్వు బాధపడక ఐశ్వర్య, అభి బావ అరకులోనే ఉన్నారు. నేను ఎలాగైనా తనతో మాట్లాడి మీ ఇద్దరిని కలుసుకునేలా చేస్తాను. మీ డాడీ ఇక్కడికి వచ్చేప్పుడే కదా యాక్సిడెంట్ అయింది. అదేది మేము అపశకునంగా అనుకోవట్లేదు. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు ధైర్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉండమ్మా. తనెందుకు అతన్ని మీట్ అయ్యేలా చేస్తానని చెప్తుంది? ఏమండి, ఇది కూడా మీకు అర్థం కాలేదా? అభి మనసు చెడగొట్టి అతనికి బ్రెయిన్ వాష్ చేసి